హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'శోభనం ఒక నరకమైతే' పార్ట్ 10. ఇక కథలోకి వెళితే, ఆ భూగర్భ గంపర్ ఇప్పుడు ఒక భయంకరమైన గ్లాడియేటర్ రింగ్లా మారిపోయింది. ఒకవైపు చట్టాన్ని, నెత్తుటి పగను రెండు చేతుల్లో పట్టుకుని నిలబడిన ఎస్పీ విక్రమ్. మరోవైపు క్రూరత్వానికి, ఉన్మాదానికి మారుపేరుగా నిలిచిన సైకోపాత్ భైరవ్. గదిలో పగిలిన లైట్ల నుండి వస్తున్న సన్నటి ఎర్రటి వెలుతురు వాళ్ళిద్దరి ముఖాల మీద పడుతూ ఆ వాతావరణాన్ని మరింత భయానకంగా మారుస్తున్నాయి. విక్రమ్ తన AK-47 తుపాకీని కింద పడేసి షర్ట్ చేతులు మడుచుకొని పిడికిలి బిగించాడు. వాడి కళ్ళల్లో ఒకటే లక్ష్యం, ఈ రాక్షసుడిని తన చేతులతోనే మట్టి కలిపించాలని. భైరవ్ చేతిలో పదునైన వేటకత్తి మెరుస్తుంది. వాడు ఒక వక్రమైన నవ్వు నవ్వి, నీకు చాలా పౌరుషం ఎస్పీ గారు, కానీ తుపాకీ వదిలేసి తప్పు చేశావు. ఈ కత్తితో నీ శరీరాన్ని ఎన్ని ముక్కలు చేస్తానో చూడు అంటూ ఒక్క ఊటున విక్రమ్ మీదకు దూకాడు. కత్తి గాలిని చీల్చుకుంటూ విక్రమ్ గుండెను లక్ష్యంగా చేసుకుని వచ్చింది. కానీ విక్రమ్ ఒక ఎక్స్పర్ట్ కాంబాక్ట్ ఫైటర్. అతను చాకచక్యంగా పక్కకు తప్పుకొని భైరవ్ కత్తి పట్టుకున్న చేతి మణికట్టు మీద తన చేతితో బలంగా కొట్టాడు. టక్కుమనే శబ్దంతో భైరవ్ చెయ్యి పక్కకు విసిరేయబడింది. కానీ వాడు కత్తిని వదలలేదు. విక్రమ్ వెంటనే తన కుడి కాలిని గాలిలోకి లేపి భైరవ్ ఛాతీ మీద ఒక పవర్ఫుల్ కిక్ ఇచ్చాడు. ఆ దెబ్బకు భైరవ్ తూలి 4 అడుగులు వెనక్కి వెళ్ళాడు. ఇంతేనా నీ సైకోబలం అని గర్జించాడు విక్రమ్. భైరవ్కి కోపం కట్టలు తెంచుకుంది. వాడు మళ్ళీ రెట్టించిన వేగంతో విక్రమ్ మీదకు వచ్చాడు. ఈసారి కత్తిని అడ్డంగా విసిరాడు. విక్రమ్ కిందకు వంగాడు. కత్తి వాడి భుజాన్ని రాసుకుంటూ వెళ్ళి చొక్కాను చించేసి ఒక చిన్న గాయం చేసింది. విక్రమ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కింద నుండి లేస్తూనే తన పిడికిలితో భైరవ్ దవడ మీద బలంగా ఒక పంచిచ్చాడు. భైరవ్ నోటుండి రక్తం చిమ్మింది. వాడి పన్ను ఒకటి ఊడి కింద పడింది. కానీ వాడు నొప్పితో అరవలేదు. పైగా పైశాచికంగా నవ్వాడు. ఒక సైకోపాత్కు నొప్పి కూడా ఆనందాన్నే ఇస్తుంది అనడానికి వాడి నవ్వే ఒక నిదర్శనం. గుడ్, వెరీ గుడ్ విక్రమ్, నాకు ఈ రక్తం రుచి భలే నచ్చింది అంటూ వాడు తన నోటి రక్తాన్ని తుడుచుకుని ఈసారి ఒక విభిన్నమైన వ్యూహంతో దాడి చేశాడు. వాడు విక్రమ్ కళ్ళలోకి నేరుగా చూస్తూనే అకస్మాత్తుగా తన కాలిబూటితో విక్రమ్ మోకాలి మీద బలంగా తన్నాడు. విక్రమ్ మోకాలి నరం జలధరించి బ్యాలెన్స్ తప్పి కింద పడబోయాడు. అదే అదునుగా భైరవ్ తన చేతిలోని కత్తిని విక్రమ్ కడుపులోకి దించడానికి ప్రయత్నించాడు. సరిగ్గా కత్తి కడుపులోకి దిగుతున్న క్షణంలో విక్రమ్ తన 2 చేతులతో భైరవ్ చేతిని గట్టిగా పట్టుకొని ఆపాడు. కత్తి అంచు విక్రమ్ చొక్కాను తాకుతుంది. ఇద్దరి మధ్య బల పరీక్ష జరుగుతుంది. భైరవ్ తన బలమంతా ఆ కత్తి మీద వేసి కిందకు నొక్కుతున్నాడు. నువ్వు కాపాడలేవు విక్రమ్, నిన్ను నువ్వు కాపాడుకోలేవు, ఇక ఆ వెన్నెలను ఎలా కాపాడతావు అంటూ భైరవ్ వాడి ముఖాన్ని విక్రమ్ ముఖం దగ్గరకు తెచ్చి సైకోలా గొనిగాడు. కింద పడిపోయి ఈ నెత్తుటి పోరాటాన్ని చూస్తున్న వెన్నెల భయంతో వణికిపోతుంది. సార్, వాడి కడుపు మీద కొట్టండి, వాడికి సర్జరీ అయింది అని వెన్నెల గట్టిగా అరిచింది. వెన్నెల మాట వినగానే విక్రమ్ బుర్రలో ఒక ఫ్లాష్ వెలిగింది. అవును, ఉదయం హాస్పిటల్కు వెళ్లే ముందు భైరవ్కు కడుపు భాగంలో సర్జరీ జరిగిందని అతనికి గుర్తొచ్చింది. విక్రమ్ తన 2 కాళ్లను మడిచి భైరవ్ పొట్టకు గురి చూసి తన 2 కాళ్లతో అత్యంత బలంగా తన్ని పైకి తోశాడు. అబ్బా అని ఈసారి భైరవ్ కళ్ళు తేలేస్తూ భయంకరంగా అరిచాడు. ఆ దెబ్బకు వాడి పొట్టలోని కుట్లు పూర్తిగా తెగిపోయి పేగులు కదిలిపోయేంత నొప్పి కలిగింది. రక్తం కుళాయి తెరిచినట్లుగా కుర్తా నుండి బయటకు తన్నుకొచ్చింది. వాడు గాలిలోకి ఎగిరి పక్కనే ఉన్న ఒక ఇనుప టేబుల్ మీద పడిపోయాడు. వాడి చేతిలోని కత్తి దూరంగా ఎగిరిపడింది. విక్రమ్ ఆయాసపడుతూ పైకి లేచాడు. వాడి ముఖమంతా చెమట, రక్తంతో నిండి ఉంది. నీ ఆట అయిపోయిందిరా భైరవ్, ఇక లేవలేవు నువ్వు అని విక్రమ్ వాడి దగ్గరకు నడిచాడు. కానీ భైరవ్ లాంటి వాడిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. వాడు నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటున్నట్లు నటిస్తూనే తన చేతికి అందిన ఒక చిన్న గాజు ముక్కను గుప్పెట్లో దాచుకున్నాడు. విక్రమ్ వాడిని పట్టుకొని పైకి లేపబోతుండగా భైరవ్ అకస్మాత్తుగా ఆ గాజు ముక్కతో విక్రమ్ ఎడమ కంటి పైభాగంలో బలంగా కోశాడు. రక్తం ధారగా విక్రమ్ కంటిలోకి కారింది. ఆకస్మిక దాడికి విక్రమ్ కళ్ళు మండిపోయి చూపు మసకబారిపోయింది. వాడు 2 చేతులతో కన్ను పట్టుకొని వెనక్కి తగ్గాడు. అదే సరైన సమయం అనుకున్న భైరవ్ తన నొప్పిని పంటి కింద బిగవపెట్టి నేల మీద పడి ఉన్న విక్రమ్ AK-47 తుపాకీ దగ్గరకు పరుగు తీశాడు.
సార్ వాడు గన్ తీసుకుంటున్నాడు అని వెన్నెల అరిచేలోపే భైరవ్ ఆ తుపాకీని చేతిలోకి తీసుకొని విక్రమ్ వైపు గురిపెట్టాడు. హాస్పిటల్లో నేర్చుకున్న పాఠం ఇది విక్రమ్. ఆయుధం వదిలేసిన వాడే ఎప్పుడు ఓడిపోతాడు అంటూ భైరవ్ నవ్వుతూ ట్రిగ్గర్ మీద వేలు వేశాడు. విక్రమ్కు ఇప్పుడు ఒక కన్ను కనిపించడం లేదు. చేతిలో ఆయుధం లేదు. పరిస్థితి పూర్తిగా భైరవ్ గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. భైరవ్ విక్రమ్ను కాల్చడానికి సిద్ధమయ్యాడు. కానీ వాడి సైకో బుర్రలో అకస్మాత్తుగా మరో పైశాచిక ఆలోచన మెదిలింది. చావు అనేది ఒక క్షణంలో అయిపోకూడదు. అది ఒక నరకంలాగా సాగాలి అనుకున్నాడు. వాడు తుపాకీని కొద్దిగా కిందకు దించి విక్రమ్ కుడి కాలి మీద కాల్చాడు. హా అని విక్రమ్ నొప్పితో అరుస్తూ కింద పడిపోయాడు. వాడి కాలి ఎముకను బుల్లెట్ చీల్చుకుంటూ వెళ్ళింది. ఇక విక్రమ్ పైకి లేచే పరిగెత్తడం అసాధ్యం. విక్రమ్ సార్ అని వెన్నెల ఏడుస్తూ ఆయన దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నించింది. అక్కడే ఆగు వెన్నెల, లేదంటే రెండో బుల్లెట్ వీడి తలకాయను చీల్చేస్తుంది అని హెచ్చరించాడు భైరవ్. భైరవ్ కుంటుకుంటూ బంకర్లో ఉన్న ప్రధాన కంట్రోల్ ప్యానెల్ దగ్గరకు వెళ్ళాడు. అది అద్దాల గదిని ఆపరేట్ చేసే కన్సోల్. వాడు అందులో ఒక బటన్ నొక్కాడు. వెంటనే బంకర్లో ఒక భయంకరమైన మెకానికల్ సౌండ్ వినిపించింది. అద్దాల గదిలో బందీగా ఉన్న అంజలి సీతమ్మ ఉలిక్కిపడ్డారు. ఆ గది పైభాగంలో ఉన్న 4 పెద్ద పైపుల నుండి అత్యంత వేగంగా నీరు లోపలికి పడడం మొదలైంది. అది మామూలు నీరు కాదు. భూగర్భ జలాలను మోటార్ల ద్వారా పంపు చేసి ఆ గదిని నింపే ఒక వాటర్ సిస్టమ్. ఆ అద్దాల గది పూర్తిగా సౌండ్ ప్రూఫ్ మరియు లీక్ ప్రూఫ్ కావడం వల్ల నీరు బయటకు వచ్చే అవకాశం లేదు. ఒక పెద్ద అక్వేరియంలో నీరు నింపుతున్నట్లుగా ఆ గదిలో నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. లోపల ఉన్న అంజలి సీతమ్మ భయంతో అరుస్తూ అద్దాలను బాదుతున్నారు. నీళ్లు వాళ్ళ మోకాల వరకు వచ్చేసింది. ఏం చేస్తున్నావరా సైకో నాడొకడుక, వాళ్ళను వదిలే అని విక్రమ్ నేల మీద నుండి అరిచాడు. భైరవ్ నవ్వుతూ ప్యానెల్ ముందు నిలబడ్డాడు. వాడి ఒక చేతితో తుపాకీ ఉంది. మరో చేతిలో ఆ కంట్రోల్ ప్యానెల్కు సంబంధించిన ఒక మాస్టర్ కీ ఉంది. నేను ముందే చెప్పాను కదా విక్రమ్, ఈ బంకర్ నా అండర్ గ్రౌండ్ ప్యాలెస్ అని. ఈ అద్దాల గదిని నేను ప్రత్యేకంగా ఇలాంటి శిక్షల కోసమే డిజైన్ చేయించాను. సరిగ్గా 5 నిమిషాల్లో ఆ గది పై కప్పు వరకు నీటితో నిండిపోతుంది. ఆ అంజలి ముసలిది ఇద్దరు ఊపిరి ఆడక నీటిలో మునిగి గిలగిలా కొట్టుకుంటూ చస్తారు. వాళ్ళ చావును మీరు ఇక్కడి నుండి హెచ్డీలో చూడవచ్చు అని కర్కశంగా నవ్వాడు భైరవ్. వెన్నెల గుండె ఆగిపోయినంత పనైంది. అద్దాల గదిలో తన అక్క అంజలి కన్నీళ్లతో తన వైపు చూస్తూ కాపాడు అన్నట్లుగా చేతులు ఊపుతుంది. నీరు వాళ్ళ నడుము వరకు వచ్చేసింది. ప్లీజ్ భైరవ్, వాళ్ళను వదిలేయ్. నీ పగ నా మీద కదా, నన్ను చంపుకో. నా అక్కను వదిలేయ్ అని వెన్నెల భైరవ్ కాళ్ళ మీద పడి బతిమలాడింది. భైరవ్ వాడి బూటి కాలుతో వెన్నెలను తన్ని పక్కకు పడేశాడు. వాడికి ఆమె ఏడుపు చూస్తుంటే ఎంతో తృప్తిగా ఉంది. నువ్వు నాకు ఏడుస్తూ కనపడాలనే కదే ఇదంతా. కానీ నీకు నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను వెన్నెల అంటూ వాడి చేతిలో ఉన్న ఆ మాస్టర్ కీని చూపించాడు. ఈ అద్దాల గది తలుపులు తెరుచుకోవాలంటే, ఆ వాటర్ ఆగిపోవాలంటే ఈ కీ అక్కడ ప్యానెల్లో పెట్టాలి. ఈ కీ ఇప్పుడు నా చేతిలో ఉంది. దీన్ని నువ్వు తీసుకోవాలంటే నా ప్రాణాలు తీయాలి. కానీ నా చేతిలో తుపాకీ ఉంది. నువ్వు నా దగ్గరకు వస్తే నిన్ను కాల్చేస్తాను. నువ్వు కాపాడుకోవాలనుకుంటే ఆ కింద పడి ఉన్న విక్రమ్ గాడిని నువ్వే నీ చేతులతో చంపు. వాడిని చంపితే నేను ఈ కీ నీకు ఇస్తాను. నీ అక్కను కాపాడుకోవడానికి నీకు పోలీసును బలి ఇస్తావా, లేక చట్టం కోసం నీ అక్కను చంపుకుంటావా? టైం స్టార్ట్ నౌ అని ఒక భయంకరమైన సైకలాజికల్ గేమ్ మొదలుపెట్టాడు భైరవ్. వెన్నెల కళ్ళ ముందు ఇప్పుడు 2 మరణాలు కనిపిస్తున్నాయి. అద్దాల గదిలో నీరు ఛాతి వరకు వచ్చేసింది. సీతమ్మకు వయసు పైబడడం వల్ల ఆమె నీటిలో నిలబడలేక అంజలి భుజాల మీద ఆధారపడింది. ఇద్దరు ప్రాణాల కోసం గాలి పీల్చుకోవడానికి పైకి చూస్తున్నారు. వాళ్ళ అర్తనాదాలు బయటికి వినిపించకపోయినా వాళ్ళ ముఖాల్లోని మరణ భయం వెన్నెలను కుదిపేస్తుంది. మరోవైపు విక్రమ్ తన కోసం, తన సర్వీస్ను, ప్రాణాలను, తన టీంను పణంగా పెట్టిన దేవుడు. ఒక కన్ను పోయి కాలికి బుల్లెట్ దిగి రక్తం అడుగులో ఉన్న ఆ ఆఫీసర్ను తను ఎలా చంపుతుంది? వెన్నెల, విక్రమ్ నెమ్మదిగా పిలిచాడు. వాడి గొంతులో భయం లేదు. సార్, వెన్నెల ఏడుస్తూ వాడి దగ్గరకు వెళ్ళింది. వాడు చెప్పింది చెయ్యి వెన్నెల. నా డ్యూటీ ఈ రోజుతో పూర్తయింది. నేను ఎలాగో బ్రతకను. ఆ ప్యానెల్ దగ్గరకు వెళ్ళి నన్ను చంపినట్లు నటించి వాడి దగ్గర నుండి ఆ కీ తీసుకో. అంజలిని కాపాడు. ప్లీజ్, నా త్యాగాన్ని వృధా చేయకు అని విక్రమ్ తన జేబులో ఉన్న చిన్న స్క్వీజ్ నైఫ్ను తీసి వెన్నెల చేతికి రహస్యంగా ఇచ్చాడు.
కానీ వెన్నెలకు తెలుసు భైరవ్ అంత గుడ్డిగా వాళ్ళను నమ్మేవాడు కాదు. తను విక్రమ్ను చంపిన భైరవ్ ఆకి తనకు ఇవ్వడు. వాడి ప్లాన్ విక్రమ్ను చంపించి ఆ తర్వాత తన కళ్ళ ముందే అంజలిని జలసమాధి చేయడమే. వాడు ఒక సాడిస్ట్. టైం లేదు వెన్నెల. చూడు ఆ ముసలిది నీళ్ళల్లో మునిగిపోతుంది. త్వరగా డిసైడ్ చేసుకో అని ప్యానెల్కు ఆనుకొని నిలబడి నవ్వుతున్నాడు భైరవ్. అద్దాల గదిలో సీతమ్మ నీటిలో మునిగిపోయి పైకి రాలేకపోతుంది. అంజలి ఆమెను లాగడానికి ప్రయత్నిస్తుంది కానీ నీటి మట్టం వాళ్ళ మెడ వరకు వచ్చేసింది. ఇంకొక నిమిషం గడిస్తే వాళ్ళిద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. వెన్నెల కళ్ళు కోపంతో కసితో ఎర్రబడ్డాయి. ఆమె తన చేతిలో ఉన్న స్వీజ్ నైఫ్ను గట్టిగా పట్టుకుంది. విక్రమ్ను చంపడం కాదు, ఈ మృగాడిని చంపడమే తన ముందున్న ఏకైక మార్గం. కానీ వాడి చేతిలో AK-47 ఉంది. వాడికి 5 అడుగుల దూరంలోకి వెళ్ళినా వాడు తనని కాల్చేస్తాడు. ఎలా? వాడిని ఎలా ఓడించాలి? వెన్నెల బుర్ర వేగంగా పనిచేసింది. ఆర్కిటెక్ట్గా ఆమె బంకర్కు సంబంధించిన ఒక కీలకమైన విషయాన్ని గమనించింది. విక్రమ్ తలుపును బద్దలు కొట్టడానికి C4 బాంబు వాడినప్పుడు ఆ భారీ పేలుడుకు బంకర్ పైకప్పు దెబ్బతింది. ఆ ప్యానెల్ పైన ఉన్న కరెంటు వైర్లు తెగిపోయి కిందకు వేలాడుతున్నాయి. అందులో నుంచి నిప్పు రవ్వలు వస్తున్నాయి. ఆ వైర్లు భైరవ్కు సరిగ్గా 2 అడుగుల పైన గాలిలో ఊగుతున్నాయి. మరియు భైరవ్ నిలబడిన నేల మీద వాడు కారిన రక్తం మరియు విక్రమ్ కాలి నుండి కారిన రక్తం కలిసి ఒక చిన్న మడుగులా ఏర్పడింది. నీరు, రక్తం విద్యుత్కు మంచి వాహకాలు. వెన్నెలకు ప్లాన్ అర్థమైంది. ఒకే ఒక్క అవకాశం. ఒకవేళ గురి తప్పితే తన గుండెల్లో బుల్లెట్ దిగడం ఖాయం. వెన్నెల విక్రమ్ దగ్గర నుండి లేచి నిలబడింది. ఆమె ముఖంలో ఇప్పుడు ఏడుపు లేదు. నేను నిర్ణయించుకున్నాను భైరవ్. నేను విక్రమ్ను చంపుతాను. నిన్ను అడుక్కుంటాను. ప్లీజ్ నా అక్కను వదిలేయ్ అంటూ ఆమె నెమ్మదిగా వాడి వైపు అడుగులు వేసింది. భైరవ్ నవ్వుతూ తుపాకీని వెన్నెల వైపు గురిపెట్టాడు. చాలా తప్పు చేశావు వెన్నెల. నువ్వు నన్ను అడుక్కోవడమే నాకు కావాలి. కానీ ఇప్పుడు నీ అక్క ప్రాణాలు పోతాయి. ఆ తర్వాత నీవి. వెన్నెల వాడికి 10 అడుగుల దూరంలో ఆగింది. ఆమె అడుగులు ముందుకు పడడం లేదు. కానీ ఆమె శరీరం ఒక వసంతంలా బిగుసుకుంది. సరిగ్గా భైరవ్ మాట్లాడుతున్న క్షణంలో వెన్నెల తన చేతిలో ఉన్న స్వీజ్ నైఫ్ను తన సర్వశక్తులు ఉపయోగించి నేరుగా భైరవ్ ముఖం వైపు విసిరింది. ఆ చిన్న కత్తి ఒక బుల్లెట్ లాగా గాలిలోని చీల్చుకుంటూ వెళ్ళి భైరవ్ చేతికి బలంగా గుచ్చుకుంది. హా అని భైరవ్ అరుస్తూ రిఫ్లెక్స్లో ట్రిగ్గర్ నొక్కాడు. బుల్లెట్ గాలిలోకి పేలింది. కానీ అది వెన్నెలకు తగలలేదు. అదే సెకండ్లో వెన్నెల ఒక చిరుత పులిలా గాలిలోకి దూకింది. ఆమె భైరవ్ మీదకు దూకలేదు. ఆమె లక్ష్యం భైరవ్ కాదు, వాడి తలపై వేలాడుతున్న ఆ హై వోల్టేజ్ కరెంటు వైర్లు. ఆమె గాలిలోకి ఎగిరి ఆ వైర్లను తన చేతులతో పట్టుకోకుండా ఒక పాత ఇనుప పైప్తో ఆ వైర్లను బలంగా కొట్టి భైరవ్ నిలబడిన రక్తపు మడుగు లోకి పడేలా చేసింది. లైవ్ కరెంటు వైర్లు ఆ రక్తపు మడులోకి పడగానే ఒక భారీ విద్యుత్ వలయం ఏర్పడింది. భైరవ్కి ఏమీ అర్థమయ్యే లోపే వేలాది ఓట్ల కరెంటు వాడి శరీరం గుండా ప్రవహించింది. వాడు ఆ రక్తపు మడుగులోనే నిలబడి ఉండడంతో కరెంటు వాడికి నేరుగా షాక్ కొట్టింది. గ్యా అని భైరవ్ ఒక మృగంలా అరవడం మొదలుపెట్టాడు. వాడి శరీరం విద్యుత్ గాదానికి గిలగిలా కొట్టుకుంటుంది. వాడి కళ్ళు భయంకరంగా బయటకు వచ్చాయి. చేతిలో ఉన్న తుపాకీ మరియు ఆ మాస్టర్కి కింద పడిపోయాయి. సుమారు 10 సెకండ్ల పాటు ఆ షాక్ వాడి శరీరాన్ని కుదిపేసింది. ఆ ప్యానెల్ కరెంటు బోర్డు కాలిపోవడంతో వైర్లో పవర్ కట్ అయింది. భైరవ్ శరీరం కాలిపోయిన వాసన వస్తుంది. వాడు ఒక కాలిపోయిన చెట్టులా డబ్ మని నేల మీద కుప్పకూలిపోయాడు. వాడి నోటి నుండి నల్లటి రక్తం, నురుగు బయటకు వస్తున్నాయి. ఒక అజేయమైన సైకోపాత్, ఒక మృత్యుదేవత, ఒక సాధారణ 19 ఏళ్ల అమ్మాయి సమయస్ఫూర్తి ముందు మట్టి కరిచాయి. ఎస్ అని విక్రమ్ నేల మీద నుండి గట్టిగా అరిచాడు. వెన్నెల పరుగున వెళ్ళి కింద పడి ఉన్న ఆ మాస్టర్ కీని చేతిలోకి తీసుకుంది. ఆమె వెంటనే అద్దాల గది వైపు చూసింది. అక్కడ పరిస్థితి ఘోరంగా ఉంది. అంజలి పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఆమె చేతులు అద్దం మీద కదులుతున్నాయి కానీ ఆమెకు గాలి అందడం లేదు. సీతమ్మ అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళి నీటిలో తేలాడుతుంది. వాళ్ళిద్దరికీ కేవలం కొన్ని క్షణాల ప్రాణం మాత్రమే మిగిలి ఉంది.
వెన్నెల ప్రాణభయంతో ఆ కంట్రోల్ ప్యానెల్ దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఇన్సర్ట్ కీ అని ఒక స్లాట్ ఉంది. వెన్నెల వణుకుతున్న చేతులతో ఆ కీని అందులో పెట్టింది. కానీ ఏమీ జరగలేదు. అద్దాల గది తలుపులు తెరుచుకోలేదు. నీటి ప్రవాహం ఆగలేదు. వెన్నెల షాక్ అయింది. ఏంటిది? ఎందుకు తెరుచుకోవడం లేదు అని ఆ కీని తీసి మళ్ళీ పెట్టింది. ప్యానెల్ మీద ఉన్న బటన్లను పిచ్చి పిచ్చిగా నొక్కుతుంది. కానీ స్క్రీన్ మీద ఎలాంటి పవర్ లేదు. సార్, ఇది పనిచేయడం లేదు. తలుపు తెరుచుకోవడం లేదు అని వెన్నెల గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. విక్రమ్కు పరిస్థితి అర్థమైంది. ఓ మై గాడ్ వెన్నెల, నువ్వు కరెంటు వైర్లు కింద పడేయడం వల్ల మెయిన్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ అయ్యి కంట్రోల్ ప్యానెల్ పవర్ పోయింది. ఇప్పుడు ఏ ఎలక్ట్రికల్ లాక్ పని చేయదు అని భయంగా చెప్పాడు విక్రమ్. వెన్నెల కాలి కింద భూమి కంపించిపోయినట్లు అనిపించింది. తాను భైరవ్ను చంపగలిగింది కానీ ఆ ప్రయత్నంలో తన అక్కను రక్షించే దారిని తానే మూసేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఆ అద్దాల గది తలుపులు శాశ్వతంగా లాక్ అయిపోయాయి. అద్దాల లోపల అంజలి కదలికలు నెమ్మదిస్తున్నాయి. ఆమె ఊపిరితిత్తుల్లోకి నీరు వెళ్తుంది. ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి. అంజలి, లేదు, నేను నిన్ను చావనివ్వను. నిన్ను బ్రతికించుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను అని వెన్నెల ఆ అద్దం మీద తల బాదుకుంటూ అరుస్తుంది. ఆ బుల్లెట్ ప్రూఫ్ అద్దాన్ని పగలగొట్టడానికి ఏ ఆయుధం పనిచేయదు. విక్రమ్ గన్తో బుల్లెట్లు ఉన్న అవి ఆ అద్దాన్ని చీల్చలేవు. ప్యానెల్ పనిచేయదు. సరిగ్గా అప్పుడే కింద పడి కాలిపోయి చనిపోయాడు అనుకున్న భైరవ్ శరీరం కొద్దిగా కదిలింది. వాడు చనిపోలేదు. వాడి ప్రాణం ఇంకా మొండిగా వాడి శరీరంలోనే ఉండిపోయింది. వాడు రక్తంతో నిండిన తన ముఖాన్ని పైకెత్తి చూశాడు. వాడి కళ్ళ ముందు వెన్నెల ఏడుస్తూ అద్దాల గది ముందు నిస్సహాయంగా నిలబడి ఉంది. భైరవ్ కాలిపోయిన పెదాలపై ఒక రాక్షసమైన ఉన్మాదపు నవ్వు వచ్చింది. వాడు రక్తం కక్కుకుంటూ పొంగురుబోయిన గొంతుతో ఒక మాట అన్నాడు. గేమ్ ఓవర్ వెన్నెల. సిస్టమ్ లాక్ అయిపోతే ఆ తలుపు తెరవడానికి ఒక మాన్యువల్ పాస్వర్డ్ ఉంటుంది. అది వాయిస్ రికగ్నైజేషన్. నా గొంతుతో పాస్వర్డ్ చెబితేనే ఆ తలుపు తెరుచుకుంటుంది. కానీ ఆ పాస్వర్డ్ నాతో పాటే చనిపోతుంది. నీ అక్క ప్రాణాలు నీ కళ్ళ ముందే గాలిలో కలుస్తాయి. నేను గెలిచాను అని భైరవ్ పెద్దగా నవ్వుతూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. వెన్నెల షాక్తో స్తంభించిపోయింది. ఆ అద్దాల గది తలుపు తెరవాలంటే భైరవ్ స్వయంగా ఆ వాయిస్ పాస్వర్డ్ చెప్పాలి. కానీ వాడు తన అక్కను చంపడానికే ఇదంతా చేశాడు. వాడు ఎప్పటికీ ఆ పాస్వర్డ్ చెప్పడు. లోపల అంజలి కదలికలు పూర్తిగా ఆగిపోయాయి. ఆమె శరీరం నీటిలో కిందకు మునిగిపోతుంది. సమయం మించిపోతుంది. భైరవ్తో ఆ పాస్వర్డ్ ఎలా చెప్పించాలి? వాడిని చిత్రహింసలు పెట్టిన వాడు చెప్పడు. ఎందుకంటే వాడికి నొప్పి అంటేనే ఇష్టం. ఒక సైకోపాత్ మైండ్లోకి దూరి వాడితో పాస్వర్డ్ అనిపించడం అసాధ్యం. వెన్నెల మెదడులో ఆలోచనలు తుఫానులా చెలరేగుతున్నాయి. విక్రమ్ నిస్సహాయంగా చూస్తున్నాడు. ఆ బంకర్లో వెన్నెల తన అక్కను ఎలా కాపాడుకుంటుంది? మృత్యువు అంచున ఉన్న భైరవ్తో ఆ మ్యాజికల్ వర్డ్ అనిపించడానికి వెన్నెల వేయబోయే ఆఖరి ఎత్తుగడ ఏంటి? ఈ నరకపు శోభనానికి ముగింపు ఎలా ఉండబోతుంది? ఆ అండర్ గ్రౌండ్ బంకర్ ఇప్పుడు ఒక మృత్యు కుహరంగా మారిపోయింది. గదిలో కాలిపోతున్న వైర్ల వాసన, నేల మీద పారిన రక్తం వాసన కలిసి ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కానీ వెన్నెల మనసు, కళ్ళు ఆ వాసనల మీద లేవు. కింద పడి ములుగుతున్న ఆ సైకోపాత్ భైరవ్ మీద లేవు. ఆమె చూపులన్నీ ఆ బంకర్ మధ్యలో ఉన్న అద్దాల గది మీదే నిలిచిపోయాయి. లోపల నీటి మట్టం గది పైకప్పును దాదాపు తాకుతుంది. అంజలి, సీతమ్మల శరీరాలు నీటిలో తేలాడుతున్నాయి. వాళ్ళ నోటి నుండి వస్తున్న గాలి బుడగలు ఆగిపోయాయి. ఒక మనిషి నీటిలో మునిగిపోయిన తర్వాత మెదడుకు ఆక్సిజన్ అందడానికి కేవలం 3 నుండి 4 నిమిషాలు మాత్రమే సమయం ఉంటుంది. ఆ సమయం దాటితే మెదడు కణాలు చనిపోయి శాశ్వత కోమాలోకి వెళ్ళిపోతారు లేదా ప్రాణాలు కోల్పోతారు. అంజలి, లేదు, నేను నిన్ను వదలను అని వెన్నెల ఆ అద్దాల గది వైపు పరుగు తీసింది. తన చేతికి గాయమై రక్తం కారుతున్న పట్టించుకోకుండా కింద పడి ఉన్న ఒక పెద్ద ఇనుప రాడ్ తీసుకుని ఆ బుల్లెట్ ప్రూఫ్ అద్దం మీద తన సర్వశక్తులు కూడదీసుకుని కొట్టడం మొదలుపెట్టింది. ఇనుప రాడ్ అద్దానికి తగిలి వెనక్కి తన్నుకుపోతుంది. కానీ ఆ అద్దం మీద కనీసం ఒక చిన్న గీత కూడా పడడం లేదు. వెన్నెల చేతులు నొప్పితో బద్దలవుతున్నాయి. గాయం నుండి రక్తం రాడ్డు మీదకు కారుతుంది. ఆమె కన్నీళ్లు ఆమె దృష్టిని మసకబారుస్తున్నాయి. దూరంగా కాలికి బుల్లెట్ తలిగి నేల మీద పడి ఉన్న ఎస్పీ విక్రమ్ తనను తాను లాక్కుంటూ ప్యానెల్ బోర్డు దగ్గరికి వచ్చాడు. ఆ కంట్రోల్ ప్యానెల్ కాలిపోయి నల్లగా మారిపోయింది. వెన్నెల, ఆ అద్దం పలగదు. అది
5 ఇంచుల మందమున్న ఆర్ఫర్డ్ గ్లాస్ దాన్ని బాంబు పెట్టి పేల్చినా పగలదు అని విక్రమ్ రొప్పుతూ చెప్పాడు. మరి ఏం చేద్దాం సార్? నా అక్క చనిపోతుంది. సీతమ్మకు వయసైపోయింది. ఆమె ఇప్పటికే స్పృహ కోల్పోయింది. నాకు ఈ తలుపు ఎలాగైనా తెరుచుకోవాలి అని వెన్నెల రాడ్ను పక్కన పడేసి ఆ అద్దం మీద చేతులు పెట్టి ఏడుస్తూ కుప్పకూలిపోయింది. లోపల తన అక్క ముఖం నీటిలో వివర్ణంగా మారిపోవడం ఆమె కళ్ళారా చూస్తుంది. సరిగ్గా అప్పుడే వాళ్ళ వెనక నుండి ఒక భయంకరమైన పైశాచికమైన నవ్వు వినిపించింది. విద్యుద్ఘాతానికి గురై కాలిపోయి కడుపు సర్జరీ కుట్లు తెగిపోయి రక్తం కక్కుకుంటూ నేల మీద పడి ఉన్న భైరవ్ నవ్వుతున్నాడు. వాడి చర్మం కాలిన వాసన వస్తుంది. వాడి కళ్ళు బయటకు ఉబ్బిపోయి ఎర్రగా మారాయి. నోటి నుండి నల్లటి రక్తం నురుగు వస్తుంది. వాడికి బ్రతికే అవకాశాలు దాదాపు లేవు. అయినా సరే ఆ రాక్షసుడి మెదడులో ఓటమి అన్న ఆలోచన లేదు. ఏడువు వెన్నెల, ఇంకా గట్టిగా ఏడువు. నీ ఏడుపు వింటుంటే నాకు కడుపు నిండిపోతుంది. నువ్వు నన్ను ఓడించావు అనుకుంటున్నావు కదా. నా ప్రాణాలు తీసి నువ్వు గెలిచావు అనుకుంటున్నావు కదా. కానీ ఒక సైకోపాత్ ఎప్పుడూ ఓడిపోడు. నేను చనిపోతున్నాను, కానీ నాతో పాటు నీ అక్కను, ఆ ముసలిదాన్ని కూడా తీసుకువెళ్తున్నాను అని రొప్పుతూ దగ్గుతూ క్రూరంగా మాట్లాడాడు భైరవ్. విక్రమ్కు విపరీతమైన కోపం వచ్చింది. వాడు కుంటుకుంటూ వెళ్ళి భైరవ్ కాలర్ పట్టుకుని పైకి లేపాడు. ఒరేయ్ సైకో నా కొడక, ఆ పాస్వర్డ్ ఏంటో చెప్పు. పాస్వర్డ్ చెప్పకపోతే నీ కళ్ళను నా చేతులతో పీకేస్తాను అని గర్జించాడు విక్రమ్. భైరవ్ విక్రమ్ ముఖం మీదకు రక్తం ఉమ్మాడు. పీకేసుకో విక్రమ్. నాకు నొప్పి అంటే భయం లేదు. నొప్పి అంటే నాకెంతో ఇష్టం. నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసిన నా నోట్ నుండి ఆ పాస్వర్డ్ రాదు. ఆ సిస్టమ్ పవర్ కట్ అయినా వాటర్ ప్రెషర్ డోర్ను లాక్ చేసే ఉంచుతుంది. దానికి ఉన్న ఎమర్జెన్సీ బ్యాటరీ బ్యాకప్ కేవలం వాయిస్ రికగ్నైజేషన్ మైక్కు మాత్రమే పనిచేస్తుంది. ఆ మైక్లో కేవలం నేను ఆ పాస్వర్డ్ చెబితేనే డోర్ అన్లాక్ అవుతుంది. కానీ ఆ మాట నేను చచ్చినా చెప్పను అంటూ ఆనందంగా నవ్వాడు భైరవ్. విక్రమ్ నిరాశగా వెనక్కి తగ్గాడు. ఒక మనిషి భయపడితే వాడిని హింసించి నిజం రాబట్టవచ్చు, కానీ నొప్పినే ఆనందంగా ఫీల్ అయ్యే ఒక శాడిస్ట్ సైకోపాత్తో నిజం చెప్పించడం అసాధ్యం. వాడు తాను చనిపోతూ వెన్నెలకు జీవితాంతం మర్చిపోలేని నరకాన్ని బహుమతిగా ఇస్తున్నాడు. లోపల అంజలి ప్రాణాలు పోవడానికి కేవలం 1 నిమిషం మాత్రమే మిగిలి ఉంది. వెన్నెల కన్నీళ్లు తుడుచుకుంది. అద్దాల గదిలో తనక్క అచేతనంగా పడి ఉన్న దృశ్యాన్ని చూసి ఆమె మనసులో భయం పూర్తిగా చచ్చిపోయింది. ఇప్పుడు అక్కడ నిలబడి ఉన్నది ఆ 19 ఏళ్ల అమాయకపు వెన్నెల కాదు. మృత్యువు అంచుకు వెళ్ళి తిరిగి వచ్చిన ఒక పోరాట యోధురాలు. భైరవ్ సైకాలజీని ఆమె పూర్తిగా అర్థం చేసుకుంది. వాడిని భయపెట్టడం సాధ్యం కాదు. వాడి శరీరానికి నొప్పి తెలియదు. కానీ ప్రతి సైకోపాత్కు ఒక బలహీనత ఉంటుంది. వాళ్ళ ఇగో వాళ్ళు దేవుళ్లాగా భావిస్తారు. తమను ఎవరు ఏమీ చేయలేరన్న ఒక కల్పిత ప్రపంచంలో బ్రతుకుతారు. ఈ ఇగో మీద దెబ్బ కొడితే వాళ్ళ మెదడు అదుపు తప్పుతుంది. వెన్నెల నెమ్మదిగా భైరవ్ దగ్గరకు నడిచింది. ఆమె ముఖంలో ఇప్పుడు ఏడుపు లేదు, బతిమలాడడం లేదు. ఒక విపరీతమైన కోల్డ్ ఎక్స్ప్రెషన్స్తో ఆమె వాడి కళ్ళలోకి చూసింది. ఆమె పక్కనే పడి ఉన్న కత్తిని తీసుకొని భైరవ్ ముఖానికి కింద భాగంలో గట్టిగా నొక్కి పట్టింది. పాస్వర్డ్ చెప్పమని నేను నిన్ను బతిమలాడను భైరవ్, ఎందుకంటే నువ్వు ఒక పిరికి పందవి. నువ్వు ఒక మొగాడివి కూడా కాదు అని అసహ్యించుకుంటూ అంది వెన్నెల. ఆమె గొంతులో ఉన్న ఆ నిర్లక్ష్యం భైరవ్ నవ్వును ఆపేసింది. వాడి కళ్ళల్లో ఒక చిన్న గందరగోళం మొదలైంది. ఒక ఆడది తనను ప్రాణభిక్ష అడుగుతుందనుకుంటే ఇలా తన అహంకారాన్ని ప్రశ్నిస్తుందేంటి అన్న అనుమానం వాడి బుర్రలో మొదలైంది. ఏంటే నీ పిచ్చి కూతలు? నీ అక్క చచ్చిపోతుంటే ఏడుపు కాకుండా నీకు ఈ మాటలు ఎలా వస్తున్నాయి అని వాడిగా అడిగాడు భైరవ్. వెన్నెల వాడి కళ్ళలోకి మరింత సూటిగా చూస్తూ, ఏడవలసింది నేను కాదురా, నువ్వు దేవుడిని అని ఫీల్ అవుతున్నావు కదా, కానీ నువ్వు ఒక ఫెయిల్యూర్. నా మొదటి భార్య రాధ నన్ను వదిలిపెట్టింది అని కోపంతో చంపావు. నందిని నిన్ను ఒక రోగిగా చూపించింది అని చంపావు. అంజలి నిన్ను అసహించుకుందని బంధించావు. నన్ను లోబర్చుకోవాలని శోభనం గదిలో ట్రై చేసి నా చేతిలో ఓడిపోయావు. చివరికి ఈరోజు ఒక కరెంట్ షాక్తో నేల మీద కుక్కలా పడి ఉన్నావు. నీ జీవితంలో నువ్వు సాధించింది ఏంటిరా? ఏ ఆడది నిన్ను ప్రేమించలేదు, కనీసం నిన్ను చూసి భయపడలేదు. మేమంతా నిన్ను చూసి జాలిపడుతున్నాం. నీలాంటి ఒక పనికి మారిన వాడి చేతిలో చావడం నా అక్కకు అవమానం. చావరా, ఈ క్షణమే కుక్క చావు. అప్పుడు నా అక్కను నేనే ఒక బాంబుతో పేల్చి ఆ అద్దాలను పగలగొట్టి బయటకు తీస్తాను. నీ పాస్వర్డ్ నాకు అక్కర్లేదు అంటూ వెన్నెలవాడి కాలి మీద గట్టిగా తన్ని
కత్తిని కింద పడేసి ఎస్పీ విక్రమ్ దగ్గరకు నడిచింది. భైరవ్ మెదడు బ్లాక్ అయిపోయింది. వెన్నెల ఆడిన సైకలాజికల్ గేమ్ వాడి ఇగోను ముక్కలు ముక్కలుగా చేసింది. ఒక సైకోపాత్కి అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే ఎదుటి వాళ్ళు తనను చూసి భయపడకపోవడం, తనను ఒక ఫెయిల్యూర్ అని పిలవడం. ఆగు అని వెన్నెల నుండి అరిచాడు భైరవ్. వాడి గొంతులో ఇప్పుడు ఆధిపత్యం లేదు, తన పౌరుషాన్ని నిరూపించుకోవాలన్న ఆరాటముంది. వెన్నెల ఆగి తల తిప్పి వాడి వైపు చూసింది. ఆమె ప్లాన్ వర్కౌట్ అవుతుందని ఆమెకు అర్థమైంది. విక్రమ్ కూడా ఆశ్చర్యంగా ఈ గేమ్ను గమనిస్తున్నాడు. నేను ఫెయిల్యూర్ని కాదే, నేను దేవుణ్ణి. ఈ సామ్రాజ్యానికి నేను రాజుని. నా బలాన్ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. నీ అక్కను, ఆ ముసలిదాన్ని చంపింది నేనే. ఈ సిస్టమ్ నాకు మాత్రమే బానిస అని గిలగిలా కొట్టుకుంటూ అరిచాడు భైరవ్. అదంతా అబద్ధం. ఆ పాస్వర్డ్ నీకు కూడా తెలియదు. నువ్వు ఒక పనికి మారిన వాడివి అని మళ్ళీ రెచ్చగొట్టింది వెన్నెల. ఆమె భైరవ్ కాలర్ పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ కంట్రోల్ ప్యానెల్ దగ్గర పడేసింది. అక్కడ ఎమర్జెన్సీ బ్యాటరీ బ్యాకప్తో పనిచేస్తున్న చిన్న ఎర్రటి మైక్ బ్లింక్ అవుతుంది. నువ్వు నా ముందు ఎందుకు పనికి రావు భైరవ్? ఆ పాస్వర్డ్ బహుశా రాధా అని పెట్టుకొని ఉంటావు. ఎందుకంటే ఆమె నిన్ను మొదటిసారి ఓడించిన ఆడది అని వెన్నెల వాడిని అవమానించింది. రాధ కాదు కదే, ఆ కుక్క పేరు నేను పెట్టుకోను అని భైరవ్ రక్తం కక్కుతూ అరిచాడు. అయితే అంజలి అని పెట్టుకుని ఉంటావు. ఆమె ముందు నువ్వు ఒక మొగాడివే కాదు కాబట్టి అని వెన్నెలవాడి సర్జరీ గాయం మీద తన కాలుతో గట్టిగా నొక్కింది. అబ్బా, కాదు కాదు, నేను ఎవ్వరికీ బానిసను కాదు అని అరిచాడు భైరవ్ నొప్పితో విలవిలలాడుతూ. వాడి ఈగో పూర్తిగా దెబ్బతింది. తనని తాను గొప్పవాడిగా నిరూపించుకునే ప్రయత్నంలో వాడు పూర్తిగా వెన్నెల వలలో చిక్కుకున్నాడు. అయితే ఏంట్రా నీ పాస్వర్డ్ చెప్పు, దమ్ముంటే ఆ మైక్లో చెప్పు, నీలో ఎంత మొగాడు ఉన్నాడో నేను చూస్తాను అని గర్జించింది వెన్నెల. వాడి తలను ఆ మైక్ దగ్గరకు బలంగా నొక్కిపట్టి. భైరవ్ కళ్ళు క్రోధంతో ఎర్రబడ్డాయి. తన ఆధిక్యాన్ని, తన ఉన్మాదాన్ని ప్రపంచానికి చాటాలన్న పిచ్చితో వాడు తన సర్వశక్తులు కూడా తీసుకొని ఆ మైక్ దగ్గర గట్టిగా అరిచాడు. శోభనం ఒక నరకం. ఆ అరుపు ఆ బంకర్లో ప్రతిధ్వనించింది. ఒక సైకోపాత్ తన మొదటి రాత్రిని ఎంత ఉన్మాదంగా మార్చుకున్నాడో ఆ పదమే వాడి జీవితానికి పాస్వర్డ్గా పెట్టుకున్నాడు. వాడు తన అహంకారాన్ని నిరూపించుకోవడానికి ఆ పాస్వర్డ్ను గట్టిగా అరిచేశాడు. సరిగ్గా వాడు ఆ మాట అనగానే ప్యానెల్ మీద ఉన్న చిన్న స్క్రీన్లో ఆకుపచ్చ రంగులో యాక్సెస్ గ్రాంటెడ్ అని వెలిగింది. అద్దాల గదికి ఉన్న భారీ ఎలక్ట్రికల్ లాక్ అకస్మాత్తుగా తెరుచుకున్నాయి. అంత పెద్ద గదిలో ఉన్న టన్నుల కొద్దీ నీరు ఒక్కసారిగా ఆ అద్దాల తలుపును బద్దలు కొట్టుకుని బంకర్లోకి సునామీలా దూసుకువచ్చింది. భారీ శబ్దంతో గదిలో ఉన్న నీరంతా బయటకు వచ్చేయడంతో అందులో తేలాడుతున్న అంజలి, సీతమ్మల శరీరాలు నీటి ప్రవాహంతో పాటు బయటకు కొట్టుకొని వచ్చి బంకర్ నేల మీద పడ్డాయి. వెన్నెల, విక్రమ్ ఆ నీటి ప్రవాహానికి పక్కకు విసిరేయబడ్డారు. బంకర్ నేల అంతా నీటితో నిండిపోయింది. వెన్నెల వెంటనే తేరుకొని నీళ్లలో పాక్కుంటూ అంజలి దగ్గరకు వెళ్ళింది. అంజలి శరీరం చల్లబడిపోయింది. ముఖం పాలిపోయింది. శ్వాస ఆగిపోయింది. అంజలి, అంజలి, కళ్ళు తెరువు, ప్లీజ్, నన్ను వదిలేసి వెళ్ళవద్దు అంటూ వెన్నెల అంజలి ఛాతీ మీద 2 చేతులు పెట్టి సిపిఆర్ చేయడం మొదలుపెట్టింది. అంజలి నోట్లోకి గాలి ఊదుతూ ఛాతీ మీద బలంగా నొక్కుతుంది. పక్కనే ఎస్పీ విక్రమ్ కూడా కాలి నొప్పితో బాధపడుతూనే సీతమ్మకు సిపిఆర్ చేస్తున్నాడు. సమయం స్తంభించిపోయినట్లుగా ఉంది. వెన్నెల ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ అంజలికి పదే పదే సిపిఆర్ చేస్తుంది. నువ్వు చచ్చిపోవడానికి నేను ఇక్కడికి రాలేదు అంజలి. మనం కొత్త జీవితం మొదలు పెట్టాలి. ప్లీజ్ రా అని గట్టిగా అరుస్తూ అంజలి గుండె మీద బలంగా నొక్కింది. అకస్మాత్తుగా అంజలి శరీరం ఒక్కసారిగా కుదిపేసినట్లు పైకి లేచింది. అంజలి తన నోట్లో ఉన్న నీటిని పెద్దగా కక్కుతూ దగ్గుతూ గాలి కోసం ఆబగా శ్వాస పీల్చుకోవడం మొదలుపెట్టింది. ఆమె ఊపిరితిత్తుల్లోకి మళ్ళీ ప్రాణవాయువు చేరింది. ఆమె బ్రతికింది. వెన్నెల సంతోషంతో అంజలిని గట్టిగా గుండెలకు హత్తుకుంది. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఆ నీటి మడుగులో ప్రాణాలతో ఒక్కటయ్యారు. పక్కనే విక్రమ్ ప్రయత్నం కూడా ఫలించింది. సీతమ్మ నెమ్మదిగా కళ్ళు తెరిచి దగ్గడం మొదలుపెట్టింది. దేవుడా, నన్ను బతికించావా అంటూ సీతమ్మ విక్రమ్ చేతులు పట్టుకుంది. విక్రమ్ ముఖంలో ఒక చిరునవ్వు వచ్చింది. నేను కాదు సీతమ్మ గారు, ఆ దేవుడు మనల్ని కాపాడడానికి వెన్నెల రూపంలో వచ్చాడు. ఆమె ఒక రాక్షసుని ఓడించింది అని గర్వంగా వెన్నెల వైపు చూశాడు విక్రమ్. వెన్నెల అంజలిని దగ్గరకు తీసుకుని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టింది.
4 ఏళ్ల బానిసత్వానికి, గొలుసుల బతుకుకి మరియు ఒక నరకప్రాయమైన శోభనం రాత్రికి ముగింపు పలికారు వాళ్ళు. వీళ్ళ సంతోషాన్ని చూసి భైరవ్ అక్కడికక్కడే రక్తం కక్కుకుంటూ చనిపోయాడు. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.